సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అందాతార జయప్రద, గ్లామర్ క్వీన్ శ్రీదేవి నటించినటువంటి ఆఖరి రాస్తా ఈ సినిమా గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆశాంతం మీరు వినండి. మీకు తెలియని విషయాలు చాలా సేకరించి మీ ముందు ఉంచుతున్నాను. వీటిని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను కూడా. ఆఖరి రాస్తా సినిమా వచ్చేటప్పటికి 1986 జూన్ 6వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి ఆ రోజు అయినటువంటి బడ్జెట్ 1.90 అంటే దాదాపు 2 కోట్లు అయింది అనుకోండి. దీని కలెక్షన్ వచ్చేప్పటికి 4.75 crores. ఆ రోజుల్లో అది ఒక బ్లాస్ట్ హిట్ అనమాట. సో ఈరోజు కరెన్సీ కనుక చూసుకుంటే దాదాపు 250 కోట్ల పైగా ఇది కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా అమితాబ్ బచ్చన్ ఈ సినిమా తర్వాత 2 సంవత్సరాల పాటు సినిమా చేయలేదు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికి అనుకున్నది ఏంటంటే ఆఖరి రాస్తానే చివరి సినిమా అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆయన తర్వాత ఆయన సినిమా చేశారనుకోండి, అది వేరే విషయం. యాక్చువల్గా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్కి ఫిల్మ్ఫేర్ అవార్డు రావాలి, ఆయన నామినేట్ కూడా అయ్యారు. కాకపోతే ఆ ఫంక్షన్ జరగల. చెన్నైలోను అటు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో కూడా వచ్చేటప్పటికి ఈ వీడియో పైరసీ అనేది బాగా ఎక్కువైపోయింది. దీని మీద ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రైక్ చేసింది. అందుకని అవార్డులు ఆయన అందుకోలేదు. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇది ఎలా తీశారంటే, దీనికి తమిళ మాతృక ఉరు ఖైదీ ఇన్ డైరీ అని చెప్పేసి కమల్ హాసన్, రాధా, రేవతి నటించిన సినిమా. తెలుగులో ఇది ఖైదీ వేట అని చెప్పేసి ఆ పేరుతో రిలీజ్ అయింది. 2 భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అయితే యాక్చువల్గా ఈ సినిమాని వాళ్ళ రీమేక్ చేయాలని అనుకోలే. అసలు సినిమా తీసింది వేరే. ఆ సినిమా పేరు ఏంటంటే ఖబర్దార్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అందులో కూడా జయప్రద, శ్రీదేవి కొంత పాట నటించారు. ఈ సినిమా దాదాపు 80% పూర్తి అయిపోయింది. కథ ఏంటంటే, అమితాబ్ బచ్చన్ ఏమో డాక్టరు, ఒక పేషెంట్గా కమల్ హాసన్ నటించారు. ఇందులో మెస్సీ కిల్లింగ్ అనే సబ్జెక్ట్ ఇది. అంటే పేషెంట్ పడే బాధ వర్ణాతీతం, తను ఈ బాధ నుంచి విముక్తి కావాలి అని కోర్టులో ఒక అప్పీల్ చేసుకుంటాడు. నన్ను చెప్పేసేయండి, డాక్టర్ నా చేత నాకు మెస్సీ కిల్లింగ్ చేయించండి, ఎందుకంటే ఈ బాధ భరించలేకపోతున్నాను అని కమల్ హాసన్ పెట్టుకునే మొర. చివరిలో అతను ప్రాణాలు తీసేటువంటి సన్నివేశం కూడా ఉంది కథాపరంగా. అయితే 80% పూర్తయిన తర్వాత అమితాబ్ బచ్చన్కి డౌట్ వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆయన అలహాబాద్ ఎంపీగా కూడా ఎలక్ట్ అయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ సినిమా కనుక నేను చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చెడ్డ పేరు వస్తుంది, ఈ పాత్ర అంత బాగుండలేదు, కాబట్టి ఏం చేద్దామని ఆలోచించి ఈ సినిమా ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు, లక్ష్మీ ప్రొడక్షన్స్, ఆయనతో చెప్పారు, నేను ఈ సినిమా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పనిచేస్తాను, ఈ డబ్బులు మీరు ఏదైతే నాకు రెమ్యునరేషన్గా ఇచ్చారో అవి నేను మీకు నెక్స్ట్ సినిమాకి ఫ్రీగా చేస్తాను అని చెప్పేసి చెప్తే, అప్పటికే ఆయన సూపర్ స్టార్ ఎంపీ, దాంతో ఆయన కూడా కాదనలేకపోయారు. అలాగే ఈ సినిమాకి కమల్ హాసన్ 50 days కాల్ షీట్లు ఇచ్చారు, ఆల్రెడీ అది అయిపోయాయి కూడా. కమల్ హాసన్ అసంతృప్తిగానే ఈ సినిమా నుంచి ఇంకా వైదొలిగారు, చేసేది ఏమి లేక. ఆ సినిమా ఇప్పటికీ కూడా రిలీజ్ అవ్వలేదండి. ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వలేదు. ఫిల్మ్ డబ్బాల్లో మాత్రం ఈ ఫిల్మ్ ఇప్పటికీ కూడా భద్రంగా ఉంది. అయితే అప్పుడు ఏం చేశారంటే, వేరే సినిమా ఏం చేస్తున్నారు కదా, ఆ సినిమా ఏది అని చెప్పి వెళుతున్నప్పుడు ఈ ఉరు ఖైదీ ఇన్ డైరీ అని చెప్పేసి ఈ సినిమా వాళ్ళకి దొరికింది. ఇది బాగుంది, ఇది చేస్తే అని చెప్పేసి ఇది అమితాబ్ బచ్చన్కి చూపించారు ఈ సినిమాని. అమితాబ్ బచ్చన్ కూడా నచ్చింది. సరే ఓకే చేద్దామని చెప్పి అనుకున్నారు. ఫస్ట్ దీనికి పెట్టిన టైటిల్ ఏంటంటే ఖైదీ కా డైరీ. అయితే అది నచ్చలా. చివరికి అనేక రకాలైన మార్పులు చెప్పిన తర్వాత దీన్ని ఆఖరి రాస్తా కింద మార్చారు. రహీం మసూమ్ రాజా అని చెప్పేసి ఈ సినిమాకి షార్ప్ డైలాగులు రాశారు. ఈ తర్వాత కాలంలో మహాభారత్ అని చెప్పేసి మన టీవీలో వచ్చింది, దూరదర్శన్లో. ఆ రోజు ప్రముఖంగా ఈ సీరియల్ వస్తున్నప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే చూసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ ఆ రోజు పవర్ కట్స్ ఉండేవి. ఆ పవర్ కట్స్ కూడా ఈ టైంలో లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాగ్రత్త పడింది. అంత పాపులర్ అయిందని మహాభారత్. ఆ డైలాగులు కూడా అంత బాగున్నాయి కూడా. సరే ఈ సినిమాకి అందరూ కూడా సమకూరారు. యాక్చువల్గా ఇప్పుడు మాధవి క్యారెక్టర్ని, మాధవిని ఈ సినిమాకి తీసుకుందాం అనుకున్నారు. జయప్రద చేశారు కదా. అయితే మాధవి కథంతా విని ఇందులో తన క్యారెక్టర్ అంటే ఒక రేపుకు గురయ్యేటువంటి సన్నివేశం ఇది ఆవిడకి నచ్చలేదు. అందుకని ఈ సినిమా చేయనని చెప్పేశాడు.
దాంతో జయప్రదని కన్సల్ట్ చేసి జయప్రదని ఇందులో తీసుకున్నారు. తర్వాత శ్రీదేవిని కూడా అప్రోచ్ అయ్యారు. శ్రీదేవికి ఈ సినిమా చేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ వచ్చేప్పటికి అప్పటికి తన సూపర్ స్టార్ అందుకుంది. అలాగే ఒక పక్క జయప్రద అంటే పడదు. అందులో జయప్రద ఒక హీరోయిన్ కింద ఉంది. పైగా తన పాత్ర ఏమో గొప్ప పాత్ర ఏమీ కాదు. అయినా సరే ఈ నేను చెప్పాను కదా, ఈ ప్రొడ్యూసర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ సినిమాలో నటించారు. ఎందుకంటే కబడ్దార్ సినిమా ఆగిపోయింది కదా, ఆయన లాస్ అయిపోయారు. అట్లా పూర్ణచంద్రరావు ఆయనకి ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి అయిష్టంగానే ఈ సినిమా ఆవిడ ఒప్పుకున్నారు. ఈ సినిమాలో ఆవిడ ఒక మంచి బిట్ ఉంటుందండి. అదేంటంటే తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ రెండు కూడా డబుల్ యాక్షన్ అమితాబ్ బచ్చన్ చేస్తారు. తండ్రి క్యారెక్టర్ ఒకనొక చోట దాక్కున్నటువంటి సన్నివేశంలో భోజనం తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టే సన్నివేశంలో కళ్ళమ్మట నీళ్ళు కార్చేటువంటి ఒక దృశ్యం ఉంది. ఇందులో శ్రీదేవి చాలా అద్భుతంగా నటిస్తారు. ఆమెను ఆశీర్వదిస్తూ అమితాబ్ బచ్చన్ కూడా చేసేటువంటి నటన ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. అయితే ఈ శ్రీదేవి పాత్ర ఇందులో మీరు కనుక హిందీలో రిలీజ్ అయిన తర్వాత ఈ పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరంటే రేఖ. రేఖ ఏమిటి, శ్రీదేవికి డబ్బింగ్ చెప్పడం ఏంటంటే దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ఈ సినిమా మొట్టమొదట హిమ్మత్ వాలా లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు శ్రీదేవికి హిందీ పూర్తిగా రాదు. ఆవిడ డైలాగ్ డెలివరీ బాగుండకపోవడంతో డబ్బింగ్ చెప్పించేవాళ్ళు. నాజ్ అని చెప్పేసి ఆ రోజు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండేవారు. ఆవిడ ఈ క్యారెక్టర్కి అన్నిటికీ కూడా ఆవిడే డబ్బింగ్ చెప్పేవారు. శ్రీదేవి క్యారెక్టర్కి ఈ నాజ్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పే విధానికి బాగా బ్యాలెన్స్ కుదిరేది. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ నాజ్ అన్న ఆవిడ మిగతా సినిమాల్లో మిగతా క్యారెక్టర్ కూడా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఇది శ్రీదేవికి నచ్చకుండా నాజ్ని పిలిపించి అడిగారు, ఏంటి అన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్తున్నావంటే ఓ పని చేద్దాం, మనిద్దరం కూడా ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం, ఆ కాంట్రాక్ట్ ప్రకారం మీ సినిమాలకి మాత్రమే నేను డబ్బింగ్ చెప్తాను, నాకు రెమ్యునరేషన్ కూడా బాగా ఎక్కువ కావాలని అడిగేటప్పటికీ శ్రీదేవికి అంత నచ్చలేదు. ఇక్కడ ఈ డబ్బింగ్ ప్రాబ్లం వచ్చింది. దాంతో రేఖ తనంతా తానే ముందుకు వచ్చి ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, శ్రీదేవి చాలా బాగా నటిస్తుంది, ఈవిడ సూపర్ స్టార్ అవుతారని చెప్పారు. ఆ తర్వాత కాలంలో ఆవిడ సూపర్ స్టార్ కూడా అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగా పెరిగింది. అయితే రేఖ తనంతా తానుగా వచ్చి ఈ సినిమాలో డబ్బింగ్ ఎందుకు చెప్పిందంటే అప్పటికే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ప్రేమించింది రేఖ. వాళ్ళిద్దరూ కలిసి సిల్సిలా అని చెప్పేసి ఒక సినిమాలో లాస్ట్గా నటించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా సినిమాలు చేయలేదు. కనీసం డబ్బింగ్ చెప్పేటప్పుడైనా సరే అమితాబ్ బచ్చన్ పక్కన ఉండి చెప్పొచ్చు కదా అనే ఉద్దేశంతో ఈవిడ ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. ఇంకో సినిమాలో కూడా చెప్పారండి, సూర్యవంశి అని చెప్పి పద్మాలయ తీసినటువంటి ఆ బ్యానర్లో అందులో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి దాంట్లో సౌందర్య క్యారెక్టర్కి రేఖ డబ్బింగ్ చెప్పారు. శ్రీదేవి ఈ సినిమాలో నటించిన తర్వాత 1986లో కర్మ అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. అది సూపర్ డూపర్ హిట్. నగీనా అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. నగీనా కూడా బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత ఈ సినిమా కూడా బ్లాస్ట్ హిట్, మొత్తం భారతదేశం అంతా కూడా ఊపేసింది. ఇలాగా ఆ రోజుల్లో శ్రీదేవి హవా అలా ఉండేది. అంటే అంత మంచి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నటువంటి శ్రీదేవి తర్వాత చాందిని అని చెప్పేసి సినిమాలో తన వాయిస్తోనే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా శ్రీదేవి ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యారు. అయితే అసలు యాక్చువల్గా వరుకైది డైరీ కనుక తీసుకుంటే భారతీ రాజా దీనికి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే ఇచ్చిందేమో భాగ్యరాజా. ఆ రోజు భారతీ రాజా శిష్యుల్లో భాగ్యరాజా కూడా ఒకళ్ళు. ఈ సినిమా క్లైమాక్స్ కనుక చూసుకుంటే మీరు ఉరుకైది డైరీలో క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే యాక్చువల్గా భాగ్యరాజా రాసినటువంటి క్లైమాక్స్ భారతీ రాజాకి నచ్చల. దాంతో మళ్ళీ ఇంకోసారి క్లైమాక్స్ రాయించారు భారతీ రాజా చేతనే. ఇందులో విలన్ని చంపడానికి లాస్ట్ క్లైమాక్స్ ఏంటంటే ఒక గుర్రం మీద ఒక స్టాట్యూ లాగా ఉంటాడు అనమాట. అంటే కదలక మెదలక అలాగే ఉంటాడు. అతన్ని పొలిటికల్ లీడర్ని అక్కడ మర్డర్ చేస్తాడు. అంటే తన భార్యను రేప్ చేసిన ముగ్గురిని ఈ సినిమాలో హతమార్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్ ఇది. కానీ భాగ్యరాజా తన ఓన్ డైరెక్షన్తో ఈ సినిమా చేశారు కాబట్టి ఇందులో ఫస్ట్ రాసిన క్లైమాక్స్నే ఉంచారు. క్లైమాక్స్ కనుక మీరు చూసుకుంటే బాంబు బ్లాస్ట్కి ప్లాన్ చేస్తాడు అమితాబ్ బచ్చన్. అది ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయిన తర్వాత అతను షూట్ చేస్తారు. షూట్ చేసి ఇంకా చనిపోయాడు అని చెప్పి అనుకున్న టైంలో అతను విలన్ చంపేటువంటి సన్నివేశం ఈ సినిమాకి క్లైమాక్స్గా ఉంటుంది.
నిజంగా చెప్పాలంటే 2 క్లైమాక్స్‌లు కూడా సినిమాని విజయ తీరాలకి చేకూర్చాయి. యాక్చువల్‌గా ఒక కథని మరి రీమేక్ చేసినప్పుడు యాజ్ టీజ్‌గా తీస్తారు. కానీ క్లైమాక్స్ మాత్రం ఇక్కడ మార్చారు. యాక్చువల్‌గా 'భాగ్యరాజా' విషయానికొచ్చేటప్పటికి 'భారతీరాజా' తమిళ్ డైరెక్టర్. ఇతనికి తమిళే వచ్చు. తెలుగు కూడా కొంత పట్టి పట్టి మాట్లాడతారనుకోండి, అది వేరే విషయం. కానీ అమితాబ్ బచ్చన్‌కేమో హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. కానీ తమిళ్ రాదు. సో వీళ్ళిద్దరూ కలిసి ఎలా చేశారంటే అసిస్టెంట్ డైరెక్టర్‌ని కొంత సహాయం చేశాడు. తర్వాత అమితాబ్ బచ్చన్ ఈ తమిళ్‌ని కొంత అర్థం చేసుకొని డైరెక్టర్ ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని ఈ సినిమాలో నటించడం జరిగింది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ వచ్చేటప్పటికి 'భాగ్యరాజా'ని చూశారు అమితాబ్ బచ్చన్. 'భాగ్యరాజా' ట్రాక్ రికార్డ్ ఏంటంటే కుటుంబ కథా చిత్రాలు మంచి సక్సెస్ఫుల్. అది అమితాబ్ బచ్చన్ కూడా తెలుసు. కానీ మనసులో డౌట్, ఇతను ఈ సినిమా హ్యాండిల్ చేయగలడా? ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది, పైగా నార్త్ ఇండియాలో ఈ క్లైమాక్స్ సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనిషి చూస్తేనేమో అంత బాగా తీసేట్టుగా కనిపించట్లేదు. అందుకని ఒక చిన్న టెస్ట్ చేశాడు అమితాబ్ బచ్చన్. ఏమన్నానంటే, ఈ స్క్రీన్ ప్లే నేను చదివాను, ఈ రోజు సీన్ కూడా నేను బాగా అర్థం చేసుకున్నాను, కాకపోతే మీరు ఒకసారి చేసి చూపిస్తే నేను అలా ఫాలో అవుతానని చెప్పి అనటంతో 'భాగ్యరాజా' ఆ సీక్వెన్స్ ఏంటి, ఆ తర్వాత జయప్రద డైలాగులు తనే చెప్పాడు. అమితాబ్ బచ్చన్ ఏ విధంగా యాక్ట్ చేయాలి ఇవన్నీ చేసి చూపించాడు. ఎందుకంటే బేసికల్గా ఈ కథ రాసుకున్నదే 'భాగ్యరాజా'. కాబట్టి అమితాబ్ బచ్చన్కి నమ్మకం కుదిరింది. సింగిల్ షాట్లో ఓకే చేశాడు. 'భారతీరాజా' శిష్యుడైన 'భాగ్యరాజా' అమితాబ్ బచ్చన్ అభిమానాన్ని మొట్టమొదటి సీన్లోనే చూరగొన్నాడు. అయితే ఈ సినిమా వెళుతున్న కొద్దీ కూడా 'భాగ్యరాజా' ఆలోచనలు ఒకటి, అమితాబ్ బచ్చన్ ఆలోచనలు ఒకటి. అంటే జనగా సీనియర్ నటుడు కదా, ఆయనకున్న ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే కబ్రిస్తాన్ అంటే శ్మశానం. శ్మశానంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అందులో తండ్రి కొడుకులుగా నేను చెప్పాను కదా అమితాబ్ బచ్చన్. ఇందులో ఒక సీన్లో ఎంటర్ అయినప్పుడు ఇద్దరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. ఆ విధంగా డైలాగ్స్ ఉన్నాయి. ఇది అమితాబ్ బచ్చన్కి నచ్చలా. ఈ సినిమా అంతా కూడా హిందీ సినిమా, మీరు ఇంగ్లీష్లో డైలాగ్ చెప్తే ప్రేక్షకులకు అర్థం కాదు, కాబట్టి ఇది హిందీలో డైలాగ్స్ మార్చమని చెప్పాడు. కానీ 'భాగ్యరాజా' ఏమన్నారంటే, ఈ సినిమాకి ఇది అత్యంత కీలకమైన సన్నివేశం. ఈ సన్నివేశంలో జయప్రద చిన్నప్పుడు ఏం చేస్తుందంటే అమితాబ్ బచ్చన్కి ఇంగ్లీష్ నేర్పిస్తుందంట. అంటే హస్బెండ్ క్యారెక్టర్కి అతను కొడుకుతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అంటే తండ్రి తన భార్య అయినటువంటి జయప్రద కోరిక నెరవేరుస్తాడు ఇంగ్లీష్లో మాట్లాడి. అది ఇందులో స్ఫూర్తి, కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే ఉండాలని చెప్పి అతను చెప్పాడు. ఇద్దరి మధ్య చాలా ఆవేశంగా వాదన ప్రతివాదన పెరిగిపోయింది. దీంతో ప్రొడ్యూసర్ ఏం చేశారంటే అక్కడ యూనిట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. ఎందుకంటే అనవసరంగా రచ్చ అవుతుందని. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, మీరు పెద్ద హీరో, మీరేమో ఒక పెద్ద డైరెక్టర్, మీరిద్దరూ దీన్ని చక్కగా మాట్లాడుకొని నింపాదిగా పరిష్కరించుకోండి అని చెప్తే కొంతసేపటికి 'భాగ్యరాజా' చెప్పిన దాంట్లో నిజం ఉంది అని చెప్పేసి అమితాబ్ బచ్చన్ అనుకుని సరే ఇంగ్లీష్లోనే తీద్దామని చెప్పి అన్నారు. కానీ 'భాగ్యరాజా' ఏం చెప్పారంటే, ఏమంటే మీరు గొప్ప సూపర్ స్టారు, మీరు ఒక పని చేద్దాం, ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో మనం షూట్ చేద్దాం, ఒకవేళ కనుక మీకు నచ్చలేదు అనుకోండి మరొక వెర్షన్ హిందీలో కూడా మనం షూట్ చేద్దాం, ఈ రెండింటిలో ఏది బాగుంది అనుకుంటే అదే పెడదామంటే అప్పుడు అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే, ఆ రోజు రీల్ సిస్టమ్ ఉండేది, డిజిటల్ సిస్టమ్ కాదు. రీల్ కనుక ఒక్కసారి వేస్ట్ అయిపోతే చాలా కాస్ట్ పడిపోతుంది ప్రొడ్యూసర్కి, వద్దు ఇది ఇంగ్లీష్లోనే చేద్దామని చెప్పేసి ఆ సన్నివేశం అంతా కూడా ఇంగ్లీష్లోనే చేశారు. అయితే అమితాబ్ బచ్చన్కి అసంతృప్తి ఏదో మూల వెంటాడుతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సీక్వెన్స్ ముంబైలో చాలా థియేటర్స్లో క్లాప్స్ కొట్టించింది. ముంబైలో కాదండి, నార్త్ ఇండియా అంతా కూడా ఈ సన్నివేశానికి చాలామంది హర్షాతిరేకాలు తెలియజేశారు. దాంతో అమితాబ్ బచ్చన్ ఏం చేశారంటే ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పటికి 'భాగ్యరాజా' నిద్రపోతుంటే లేచి ఫోన్లో మాట్లాడితే అమితాబ్ బచ్చన్ చెప్పారన్నమాట, ఆ రోజు మీతో నేను గొడవ పడ్డాను, కానీ ఈరోజు కనుక అన్ని థియేటర్స్లో చూస్తే ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని చెప్పి 'భాగ్యరాజా'ని మెచ్చుకున్నారు. అంటే ఆ రోజుల్లో అంత అభిమానం వాళ్ళిద్దరి మధ్య ఉండేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. అయితే ఈ సినిమాలో యాక్చువల్గా అనుపమ్ ఖేర్ కూడా నటించారు. అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో విలన్గా తీసుకుందామని చెప్పి మొట్టమొదటి అనుకున్నారు. కాకపోతే అనుపమ్ ఖేర్ చేసింది ఏంటంటే ఈ సినిమాలో తను మిత్రుడిగా, అలాగే కమల్ హాసన్ పెంచిన తండ్రిగా నటించడానికి
ఆయన ముందుకొచ్చాడు. సరే భాగ్యరాజు కూడా దానికి కాదనలేదు. బాంబే నుంచి చెన్నై వచ్చేటప్పటికి చెన్నై టెంపరేచర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పటికి ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు 40 డిగ్రీస్ పైగా ఈ టెంపరేచర్ ఉంది. అదే టైంలో అనుపమ్ ఖేర్ నటించినటువంటి 'సారాంశ్' అని చెప్పేసి ఒక హిందీ సినిమా కూడా రిలీజ్ అయింది. అనుపమ్ ఖేర్ అప్పటికే బాగా పైకొస్తున్నాడు. ఇతనికి అన్నదలాగే అకామిడేషన్ అరేంజ్ చేశారు. ఇతని రూమ్‌లో ఏంటంటే ఏసీ పనిచేయట్లా. దాంతో ఆ హోటల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళొచ్చారు, ఏసీ టెక్నీషియను అదంతా రిపేర్లు చేశాడు. టైం పట్టేసింది. ఆ షూటింగ్ లేట్ అయిపోయాడు అతను. సరే లేట్ అయ్యేటప్పటికి వెళ్ళేటప్పటికి ఈ సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అమితాబ్ బచ్చన్ చాలా వరకు కంబళి కప్పుకొని ఉంటాడు. చాలా దట్టంగా ఉంటుంది అది. వేడి పుట్టించేటువంటి ఇదన్నమాట. ఈ సినిమాలో చాలా పర్సెంట్ ఈ కంబళే కప్పుకొనే ఉంటాడు ఆయన. అది కప్పుకొని ఆయన షూటింగ్ గురించి వెయిట్ చేస్తున్నాడు. అనుపమ్ ఖేర్ ఎప్పుడు వస్తాడని. అనుపమ్ ఖేర్ వచ్చేటప్పటికి అమితాబ్ బచ్చన్ ఒళ్ళంతా కూడా చెమటతో తడిసిపోయింది. బయటేమో ఎండ, ఫ్యాన్ ఉన్నా కూడా సరిపోవట్లేదు. వెళ్ళి సార్ ఏమనుకోవద్దు, నేను ఏసీ రిపేర్ వచ్చింది, అందుకని బాగు చేయించుకొని వచ్చాను. కానీ మీరు ఇదేంటండి ఇంతసేపు ఇలాగ ఎండలో మీరు ఇంత చెమటతో ఇలాగ ఉన్నారు, చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పి అనేటప్పటికీ అప్పుడు అమితాబ్ బచ్చన్ ఏమన్నారంటే, మనం సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉంటే వేడి అనేది మన శరీరానికి తాకదు. ఇది మన కాల్ షీట్లు మనం ఇచ్చాం. ఈ డే అంతా కూడా ప్రొడ్యూసర్ గురించి మనం ఏ పనైనా చేయాలి. అది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది ప్రధానం కాదు. మనం ఏ క్యారెక్టర్ అయినా ఏ పరిస్థితుల్లో అయినా చేయగలిగి ఉండాలి. ఈరోజు మనం చెప్పుకుంటే కార్మెన్స్ అన్నీ వచ్చి ఆ రోజు కార్మెన్ కూడా ఏమి లేదు. అమితాబ్ బచ్చన్ అందరిలాగే సెట్లో బయట కూర్చున్నటువంటి పరిస్థితి. సో అనుపమ్ ఖేర్ ఒకసారి స్టన్ అయిపోయాడు. అమితాబ్ బచ్చన్ మానసిక పరిస్థితి, ఆయన సినిమా అంటే అంత నిబద్ధత, ఏ విధంగా ఆయన చేస్తాడని చెప్పి నిజంగా ఆ రోజు మనసులోనే అనుకున్నాడు ఆయన. ఇంక ముందు నేను ఇలాగే నిబద్ధతతో పనిచేయాలని చెప్పి అనుపమ్ ఖేర్ తర్వాత కాలంలో ఒక ప్రొడ్యూసర్కి ఫ్రెండ్లీగా ఏ పరిస్థితుల్లో తట్టుకునే విధంగా అనుపమ్ ఖేర్ చాలా సినిమాలు చేశాడు. ఈ విధంగా అమితాబ్ బచ్చన్ జీవితం ఒక స్ఫూర్తి. దానివల్లే చాలామంది గొప్ప గొప్ప నటీమణులు ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో మహమ్మద్ అజీజ్ అని చెప్పేసి ప్లేబ్యాక్ సింగరు ఆయన పాడారు. అలాగే ఎస్ జానకి మీకు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆవిడ పాటలు పాడడం జరిగింది. అలాగే అనురాధ పౌడ్వాల్, ఈ పౌడ్వాల్ కూడా జయప్రద సాంగ్కి ఆవిడ పాట పాడారు. అయితే ఈ టైంలో కిషోర్ కుమార్ని ఎందుకు ఈ సినిమాలో పాటలు పాడలేదు అని చెప్పి అంటే, కిషోర్ కుమార్కిను అమితాబ్ బచ్చన్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చాయి. మీకు బాగా కనుక గుర్తుండే ఉంటుంది, అమితాబ్ బచ్చన్ షరాబీ సినిమాలో ఈ ప్లేబ్యాక్ సింగర్స్ వేసినప్పుడు అందులో అమితాబ్ బచ్చన్ ఒక పాట పాడాడు. ఆ పేరు మొట్టమొదటి వేసి కిషోర్ కుమార్ పేరు సెకండ్ వేశారు. అదే ఒకటి కిషోర్ కుమార్ కోపం ఉంది. రెండు ఏంటంటే కిషోర్ కుమార్ ఓన్ ప్రొడక్షన్స్లో బ్యానర్ మీద సినిమాలు తీసేవాడు. ఈ టైంలోనే ఒక గెస్ట్ రోల్ వేయమని చెప్పేసి అమితాబ్ బచ్చన్ అడిగాడు. కానీ అమితాబ్ బచ్చన్ ఏం చేశారంటే, ఆ గెస్ట్ రోల్కి నేను యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి ఆ సినిమా చేయలేదు. దాంతో కిషోర్ కుమార్ ఏంటంటే కొంతకాలం పాటు అమితాబ్ బచ్చన్కి పాటలు పాడటం మానేశాడు. దాంతో ఈ సినిమాలో అజీజ్ని తీసుకున్నారు. అజీజ్ కూడా ఈ పాటలన్నీ కూడా చాలా బాగా పాడాడు. మంచి పాటలన్నీ కూడా 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గోరికా సాజన్కి గోరి అని చెప్పేసి ఆ పాట ఉంది కదా, ఆ పాట కూడా ఈ సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. జనరల్గా నార్త్ ఇండియాకి సంబంధించిన ఏ సినిమా షూటింగ్ అయినా చాలా వరకు మద్రాసులో తీయాలి అనుకుంటే ఊటీకి వెళ్ళిపోతారు. ఊటీలోనే పాటలు తీసేవాళ్ళు. ఈ గోరికా సాజన్కా గోరి అనే పాటను కూడా బృందావన్ గార్డెన్స్ ఊటీలో ఉంది. ఊటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ అందమైన లొకేషన్స్లో ఈ పాటని చిత్రీకరించారు. శ్రీదేవి అప్పటికే నార్త్ ఇండియాలో చాలా పాపులర్ అవుతుంది. అమితాబ్ బచ్చన్ అంటే అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ చూడటానికి చెన్నై నుండి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ షూటింగ్కి తరలొచ్చారు. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే, అమితాబ్ బచ్చన్ చేసేటువంటి డ్యాన్సు, ఆహభావాలు, అందులో వైట్గా ఉంటాడు పూర్తిగా. అంటే వైట్ కలర్లోనే మొత్తం ఉంటుంది. వైట్ ప్యాంటు, వైట్ షర్టు, ఇలాంటి వైట్ చెప్పల్స్ ఇలాంటివి వేసుకొని ఆయన చేసేటువంటి డ్యాన్స్ ప్రేక్షకుల్ని మళ్ళీ
1970 దశకం నాటి అమితాబ్ బచ్చన్ గుర్తు చేస్తుంది. ఇందులో ఎస్ జానకి ఒక చోట మకతిక్క మకతిక్క అని చెప్పేసి అంటుంది. చాలామంది అసలు ఏంటి కాదో మామూలుగా ప్రొనౌన్సియేషన్కి అలా పెట్టారు అనుకుంటే, మీరు పాటను బాగా అబ్జర్వ్ చేయండి. మకతిక్క మకతిక్క ఓం అని అంటుంది. అంటే ఇది కొంకణి భాష. కొంకణి భాషలో దీని అర్థం ఏంటంటే నాకు ఇష్టం లేదు అని. దీన్ని గోవా నుంచి యాక్చువల్గా ఈ ఆనంద్ బక్షి పాటలు రాసేటప్పుడు గోవాకి వెళ్ళినప్పుడు ఈ పదం ఆయనకి బాగా నచ్చింది. ఆ ఆనంద్ బక్షి ఈ పాటలో అది పెట్టారు. లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. మ్యూజిక్ అందించినప్పుడు ఈ మకతిక్క తిక్క ఓం అన్నది మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే అమితాబ్ బచ్చన్ జలగా ఒక సీరియస్ రోల్లో ఉన్నటువంటి ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా హుషారుగా, చాలా అందంగా, అందమైన లొకేషన్స్లో అద్భుతంగా చిత్రీకరించారు. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా వచ్చేటప్పటికి ఈ సినిమాలో శ్మశానంలో తీసేటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇంతకు నేను చెప్పినట్టు ఇంగ్లీష్లో మాట్లాడే సన్నివేశం కాకుండా క్లైమాక్స్ ఒక సన్నివేశం ఉంటుంది. ఇంకా మెయిన్ విలన్ని చంపే ముందు యాక్చువల్గా సమాధి దగ్గరికి సీనియర్ అమితాబ్ బచ్చన్ అంటే తండ్రి క్యారెక్టర్ వెళ్తాడు. కొడుకు కూడా అదే ప్రదేశానికి వస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్లో ఇక్కడ డైలాగ్ రైటర్ గొప్పతనం బయటపడుతుంది. అక్కడ ఏంటంటే ఇద్దరు 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. అమితాబ్ బచ్చన్ చెప్పేటువంటి డైలాగులు ప్రేక్షకుల్ని చాలా ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే తండ్రి పాత్రలో అమితాబ్ బచ్చన్ చూసే దృష్టి ఒక రకంగా ఉంటుంది, కొడుకు తండ్రిని చూసే దృష్టి ఒక రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే భార్యని రేపు చేసినటువంటి ముగ్గురిని హతమార్చేటువంటి ప్రయత్నంలో తండ్రి క్యారెక్టర్ ముందుకెళ్తుంది. ఆపే క్యారెక్టర్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ దాదాపు 10 నిమిషాల పాటు డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఈ 10 నిమిషాల డైలాగ్ కూడా ప్రేక్షకుల్ని చాలా అర్థవంతంగా ఈ భాగ్యరాజా సినిమాలో డైరెక్షన్ చేశారు. అంటే అమితాబ్ బచ్చన్ పెర్ఫార్మెన్స్ ఎంత బాగా పీక్ ఎడుతుందని చెప్పేసి ఈ సినిమాలో ఈ సీన్స్ అది తీయడం జరిగింది. అయితే భాగ్యరాజాని చివరిలో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అమితాబ్ బచ్చన్ అభినందించారు. నేను ఇంతవరకు కూడా ఇంత గొప్పగా మీరు తీస్తారని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే నేను పూర్వం ప్రీవియస్ అంతా కూడా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి డైరెక్టర్స్ దగ్గర నేను పనిచేశాను. ఇంక్లాబ్ అనేటువంటి సినిమాకి తాతినేని రామారావు డైరెక్ట్ చేశారు. ఆయన స్టైల్ నాకు నచ్చింది. ఆ తర్వాత అంత గొప్ప స్టైలిష్గా మీరు తీశారని చెప్పి భాగ్యరాజాని పొగడటం, భాగ్యరాజా నిజంగా చాలా ఆనందపడ్డారు. అంటే సౌత్ వాళ్ళతో అమితాబ్ బచ్చన్ ప్రయాణం చేసిన సినిమాలు వచ్చేప్పటికి ఇంక్లాబ్, అందులో నేను చెప్పినట్టు తాతినేని రామారావు. ఆ తర్వాత మీకు తెలుగులో ఈవివి సత్యనారాయణ అని చెప్పేసి సూర్యవంశ్ డైరెక్ట్ చేశారు. సూర్యవంశ్ డైరెక్ట్ చేసిన ఈవివి సత్యనారాయణ కూడా ఈ భాగ్యరాజా పరిస్థితే. అతనికి తెలుగు వచ్చు కానీ హిందీ రాదు. అలాగే నేను చెప్పాను కదా అమితాబ్ బచ్చన్కి ఏమో తెలుగు రాదు. కామన్గా ఈవివి సత్యనారాయణకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళిద్దరు కూడా తెలుగులో ఈవివి సత్యనారాయణ ఏం చెప్పినా కూడా అర్థం చేసుకొని అది సూర్యవంశంలో కూడా చేశాడు. అంటే సిమిలారిటీస్ మీకు చెప్తున్నాను. అంటే అమితాబ్ బచ్చన్ ఏ డైరెక్టర్తో అయినా సరే పాలు నీళ్ళగా కలిసిపోతాడు. అలాగే ఈ ఆఖరి రాస్తా సినిమా కూడా ఆ రోజు ఒక ప్రపంచమే సృష్టించింది. అలాగే ఈ సినిమా సంబంధించి అప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఆయన ఎదురు దెబ్బ తిన్న తర్వాత ఇక రాజకీయాలు నాకు సరిపడదని చెప్పి షహన్షా అనేటువంటి సినిమా ఈ సూర్యవంశం రిలీజ్ అయినట్టు 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది. తర్వాత ఈరోజు ఇప్పటివరకు కూడా ఆయన మంచి క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఒక సినిమా ఒక సినిమా తీసి ఆ సినిమా అందరూ కూడా నటీనటులు అర్థం చేసుకొని ప్రొడ్యూసర్ బాగుండాలని చెప్పి అందులో నటించి చివరికి ఈ సినిమాకి ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా అమితాబ్ బచ్చన్ చూపించినటువంటి ఆ చొరవ కానీ ఆ మంచితనం కానీ సినిమా ఇండస్ట్రీలో చిరకాలం కూడా నిలిచిపోతుంది. అండ్ ఇప్పుడు హిందీ సినిమాల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి లొకేషన్స్లో. ఆ రోజుల్లో చాలా మ్యాగజైన్స్లో వచ్చాయి, అదొక ప్రాతిపదిక. తర్వాత సీనియర్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. నేను 34 ఏళ్ళ నా జర్నలిస్ట్ జీవితంలో అనేక మంది సీనియర్ జర్నలిస్ట్తో కలిసి పనిచేశాను. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా నా మదిలో గుర్తుండేలా చేసి ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను.
అయితే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, సంతోషం. కానీ ఎక్కడో కూడా సబ్స్క్రైబ్ చేయకుండా 70% వెళ్ళిపోతున్నారు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కంటెంట్. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలర్ట్స్ ఎప్పుడు కూడా మీకు వచ్చేలాగా ఉంటాయి కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందిస్తారని, అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మీ సపోర్టు మాకు అందివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.